ఎత్తైన ఆలయ గోపురాలు రకరకాల రాతి నిర్మాణాలతోటి సిమెంట్ కట్టడాలతోటి కనిపిస్తాయి కదా, అలా కాకుండా మద్ది చెట్టే ఆలయ గోపురం అండి. మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పక్కన ఉంటుందండి, గురవాయిగూడెం అని అక్కడ ఉంటుందన్నమాట ఈ దేవాలయం. మద్ది చెట్టే ఆలయ గోపురంగా ఉన్న దేవాలయం అండి. చాలా సంవత్సరాల క్రితందండి ఇది. నిత్యం భక్తులతోటి కళకళలాడుతూ ఉంటుందన్నమాట ఈ దేవాలయం. చూసారా, ఆవరణలో ఓపెన్గా అలా ఉంచేసి ఆ చెట్టుకి ఎటువంటి నష్టం కలిగించకుండా ఆ చెట్టును అలాగే ఉంచి చుట్టూ ప్రాంగణం కింద కట్టి స్వామికి నిత్యం పూజా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారండి. కొన్ని వందల ఏళ్ల నాటిదటండి ఇది. మధ్యుడు అనే భక్తుడి కోరిక మేరకి స్వామి ఆ చెట్టు మొదట్లో వెలిసారట. ఓ భక్తురాలికి కళ్ళలో కనిపించడం, ఆ తర్వాత మెల్లిగా గుడి డెవలప్ చేయడం, అలాగా ఈనాడు చాలా భక్తులందరి కొంగు బంగారమై అందరి కోరికలు నెరవేరుస్తూ నిత్యం పూజ కార్యక్రమాలు అందుకుంటున్నారండి.